లయన్స్ యూత్ క్లాస్మేట్ వాళ్ళు గణపతి చూడముచ్చటగా ఉంది. నైస్. ఇది కోమట్లది. అన్ని దుకాణాలకు అన్ని గణపతుల కాడికి అమ్ముతారు, కానీ వీళ్ళు డెకరేషన్ లేదు, ఏం లేదు, సింపుల్గా పెట్టేసిర్రు ఈ గణపతిని. వీళ్ళది శివాజీ యూత్ అట. శివాజీ యూత్ వాళ్ళు చిన్న భుజ గణపతిని నిర్మించారు. వీళ్ళే యూత్ వాళ్ళు. వారియర్స్ యూత్ వాళ్ళుగా ఒక గణపతిని నియమించారు. అన్ని క్లాస్మేట్ యూత్లు ఇవి. ఒక్కో మండపం దగ్గర ఒక్కో గణపతి ఓ డిఫరెంట్ ఉంది. ఊళ్ళో ఎన్ని గణపతులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. యాదవ సంఘం సూపర్ ఉంది. యాదవ సంఘం వారు హనుమాన్ టెంపుల్లా, వీర హనుమాన్ టెంపుల్లో కూడా గణపతిని నియమించారు. వీర హనుమాన్ సభ్యులు అన్నీ ఒక్కో గణపతి దగ్గర ఒక యూత్లు. చూడ ముచ్చటగా ఉంది. గల్లీ గల్లీకి ఒక గణపతి. ప్యాషన్ అయిపోయింది అందరికీ. గణపతిని పూజ చేయాలా, భజనలు చేయాలా, దేవుళ్ళ పాటలు పెట్టాలా, సినిమా పాటలు ఇట్లా పెట్టకూడదు. ముద్రా సంఘం వినాయకుడు భజన మండలు వస్తలేరా బాపు? భజన వేయాలి కదా మీరు. ఒక యూత్ ఒక పేరా ఈవిల్స్ యూత్ అట. ఈవిల్స్ యూత్ క్లాస్మేట్ వాళ్ళు ఈ గణపతిని ప్రేమన్న మా ప్రేమ్ కాక గణపతి ఇది. వీళ్ళు పులివరం ఏమి చేసిళ్ళు. ఎంత ఇన్వెస్ట్ చేస్తుర్రు గణపతులకు, బాగా ఇన్వెస్ట్ చేస్తుర్రు. దీని దాత ఫ్రెండ్స్ యూత్ అట. విగ్రహ దాత గణేశుని కొనిచ్చిండు. ఎంతో ఇన్వెస్ట్ చేసి వేలు పెట్టి గణపతులను కొన్నారు. ఒక్కోళ్ళు లేరు. ఒక భజన లేదు, ఒక పాట లేదు, ఏం లేదు. ఇట్లయితే ఎట్లా? ఇరసు అంతే ఓళ్ళు లేరు ఈ యూత్ వాళ్ళుగా. గణపయ్య నొక్కొని ఉంచిర్రు పాపం. గణపయ్య వాళ్ళని చెవులలో అదులు చెప్పు భజనలు చేయమని. భజన లేదు, డెక్కులు లేవు, ఏం లేదు. ఇక్కడ
గణపతి వెనక గణపతి పెట్టేసారు, పోటీల మీద పోటీలు. గణనాథుడు శంకర పుత్రుడు గణపయ్యని ఇక్కడ ఒంటిగానే వదిలేరు. ఒక్కో క్లాస్మేట్లు ఒక్కో గణపతిని తెచ్చిండ్రు, ఇక్కడ పెట్టేసిళ్ళు. ఇట్టయితే ఎట్లా? గణపతి యూత్ల అందరికీ కూడా విన్నపం చేసేది ఏంటంటే పాటలు పాడాలి. ఈ 9 రోజులైనా గణపయ్యని మంచిగా చూసుకోర్రి, పాటలు పాడుండ్రి, గమ్మత్తు ఉంటుంది.